ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి కుంకుమాది తైలం స్వచ్ఛమైన కుంకుమ, హరిద్ర మరియు మంచిష్టాను కలిగి ఉన్న ఇది చురుకైన మరకలను తొలగించి మృదువైన చర్మాన్ని తెస్తుంది. కొనండి ది ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 24 క్యారెట్ కుంకుమాది తైలంను. యాక్చువల్లీ నాన్నగారి గురించి ఒకటి విన్నామండి. అప్పుడు కత్రినా కైఫ్ గారికి డ్యాన్స్ రాకపోయినా పర్లేదు, నాకు ఆవిడే హీరోయిన్ ఫిక్స్ అన్నారు. మల్లీశ్వరి ఆమె ఫిక్స్ అని అన్నారంట. నేను ఒక్కసారి కమిట్ అయితే ఇంకా హీరోయిన్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవరేమో కదా. పోగిరేట్ అయిపోయి ఆయనకి ఏదో అనిపిస్తుంది చూసినప్పుడు. అండ్ ఇఫ్ హీస్ ఫుల్లీ సాటిస్ఫైడ్, ఐ థింక్ అది ఇంకంతే. దిస్ నో ఇంకంతకు మించి ఇంకొక ఆప్షన్, ఇంకా డిస్కషన్ అట్లాంటిదంతా ఏమన్నా. ఆయనకు ఒకసారి చూసారంటే మరి మీరు కూడా చూసే ఉంటారు, ఆయన బ్లాక్ బస్టర్స్ అన్నీ చూశారు, సెట్స్లో పెరిగి ఉంటారు నాకు తెలిసి. సెట్స్కి వెళ్ళడం, ఆ రిజల్ట్ చూడడం, ఆన్ స్క్రీన్ చూడడం, మిగిలిన వాళ్ళందరూ ఎంత ఫీల్ అవుతున్నారో చూడడం, ఆ వైబ్. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన నుంచి, నాన్నగారి నుంచి? అంటే ఇప్పుడు ఇన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి కదా, మేము అంటే ఇప్పుడు నువ్వు నాకు నచ్చే ఒకటి, మల్లీశ్వరి ఒకటి, మన్మధుడు ఒకటి, ఇలా ఉన్నాయి కదా రకరకాలు, నువ్వే కావాలి ఒకటి. ప్రతి ఎవరిది వాళ్ళది స్పెషల్ మూవీ వాళ్ళ కెరియర్ మొత్తంలో. పెద్ద స్టార్ అయినా కొంతమంది, ఇప్పుడు స్వయంవరం చూసుకున్నాం అనుకోండి, వేణు గారి లైఫ్లో అది సూపర్ సినిమా. ఆయనకి మీ బెస్ట్ ఫిల్మ్స్ ఏంటి మీ కెరియర్లో అని అడిగితే స్వయంవరం పేరు ముందే చెప్పేస్తారు. అలా అనమాట. ఇప్పుడు తరుణ్ గారికి నువ్వే కావాలి. సో అలాగా ఆఖరికి మన ఆది సాయి కుమార్ గారికి కూడా ఒక స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఆయనే పరిచయం చేశారు వెండిదర్కి. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇవి ఎన్నిట్లో ఏం పిక్ చేసుకోబోతున్నారు? ఎలాంటి కైండ్ ఆఫ్ వైబ్ ఈ సినిమాక? ఈ సినిమా ఇది కొంచెం ఒక కమర్షియల్ ప్యాటర్న్ లోనే ఉంటుంది. అంటే ఒక నువ్వు నాకు నచ్చే వైబ్ ఉంటూనే కొంత కమర్షియల్గా ఉంటుంది. బికాజ్ ఇంకా నేను కాబట్టి, ఇంకా ఆయన కొంతమంది కొత్త హీరోలు అది అని అంటే అట్లీస్ట్ కొంచెం వాళ్ళని సాఫ్ట్గా ట్రీట్ చేయొచ్చు. ఇంట్లో ఉండే కాబట్టి నన్ను. సో ఇట్ వాస్ ఫన్. అండ్ ఈ సినిమా నేను అనుకోవటం నాకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది త్రూఅవుట్ మై లైఫ్. అంత హ్యాపీగా జరిగింది, ఎటువంటి టెన్షన్స్ లేకుండా, చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్. అండ్ మేడం గారు రావడం వల్ల ఓకే. ఇప్పుడు ఏంటి మేము సెట్స్లో ఎప్పుడన్నా అరిచారా మీ మీద? అంటే అలవాటు ఉంటుంది కదా. అసలు సెట్స్ మీద ఎప్పుడు అరవరు, కానీ పక్కకి తీసుకెళ్ళి ఉంటాయి. అంటే అరవడాలు అట్లాంటిదంతా. అంటే మీ దగ్గర ఫ్రీడమ్ ఉంటుంది కదా, మిమ్మల్ని అయితే డైరెక్ట్ అనేస్తారు, ఏముండదు అంటారు. అంటే కొంచెం ప్రొఫెషనలిజం కంటే ఎక్కువ ఏమన్నా 1, 2, 2-3 టేక్స్ ఎక్కువ చేస్తారు అంటే ఏం చేస్తాను. బట్ చాలా స్మూత్ గానే అరవడాలు అట్లాంటిదంతా ఎప్పుడు ఉంటుంది. ఆయన సినిమాలు కూడా స్మూత్ గానే ఉంటాయి కదా, మాకు అర్థమవుతుంది ఆయన ఎలా ఉంటారు. జస్ట్ లుక్ చాలు అర్థమైపోతుంది. చూసారంటే ఓకే మనం ఏదో సరిగ్గా